ఐఎమ్ రవిచంద్ర. మీరు చూస్తున్నారు లెర్న్ కెన్. ఈ వీడియోలో క్లౌడ్ఫేర్ ఉపయోగించి మీ డొమైన్ హోస్టింగ్ ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు హ్యాకర్స్ నుంచి. అలాగే మీ హోస్టింగ్ ఏ సర్వర్ లో ఉందనేది హైడ్ చేసుకోవచ్చు. దీనికోసం క్లౌడ్ఫేర్ అనే ఒక CDN సర్వీస్, కంటెంట్ డెలివరీ నెట్వర్క్ సర్వీస్ ఉపయోగించి మనం చేసుకోవచ్చు. దీని ద్వారా ఉపయోగాలు ఏంటంటే ఫ్రీ SSL సర్టిఫికేట్, సెక్యూరిటీ ఫ్రీగా మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. హ్యాకర్స్ నుంచి మీ సర్వర్ ఇన్ఫర్మేషన్ వారికి తెలియకుండా హైడ్ చేయొచ్చు. కాన్ఫిగరేషన్ ద్వారా నేమ్ సర్వర్స్ చేంజ్ చేసుకుంటాం. ఇలాంటి విషయాలను తెలుసుకుంటారు. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ మీరే పొందొచ్చు. వెబ్సైట్ నుంచి మా టెక్నికల్ న్యూస్, వెబ్ డెవలప్మెంట్, వెబ్ డిజైనింగ్ మొదలైన ఆర్టికల్స్ అన్ని కూడా చదవాలనుకుంటే technewstelugu.com అనే వెబ్సైట్ వీక్షించండి. మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఈ లింక్ ఇవ్వడం జరుగుతుంది. అది క్లిక్ చేయడం ద్వారా వెబ్సైట్ వీక్షించండి. హోస్టింగ్ అకౌంట్ లో లాగిన్ అయ్యాను. క్లౌడ్ఫేర్ అని గూగుల్లో సెర్చ్ చేస్తున్నాను. క్లౌడ్ఫేర్ వెబ్ పెర్ఫార్మెన్స్ సెక్యూరిటీ కంపెనీ అంటే వెబ్సైట్ ని ఫాస్ట్ గా డెలివరీ చేయడానికి, స్పీడప్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అంటే దీని నుంచి మీ ఇన్ఫర్మేషన్ వెబ్సైట్ అంతా కూడా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. క్లౌడ్ అంటే మేఘాలు. దీనిలో ఫస్ట్ మనం రిజిస్టర్ అవ్వాలి. మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఎంటర్ చేసి క్రియేట్ అకౌంట్ క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. మీ ఈమెయిల్కి ఒక కన్ఫర్మేషన్ లింక్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయడం ద్వారా కంప్లీట్ రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ అవుతుంది. క్లౌడ్ఫేర్ అకౌంట్ క్రియేట్ అయింది. వెబ్సైట్ ని యాడ్ చేయమంటుంది. technewstelugu.com ఎంటర్ చేసి యాడ్ సైట్ ఇస్తున్నాను. వెబ్సైట్ యాడ్ అయింది. ఇక్కడ ప్లాన్స్ కనిపిస్తున్నాయి. ఫ్రీ, ప్రో, బిజినెస్, ఎంటర్ప్రైజ్. నేను ఫ్రీ ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీకు అడ్వాన్స్ ఫీచర్స్ కావాలనుకుంటే పెయిడ్ ప్లాన్ కలవచ్చు. ఇక్కడ క్విక్ స్కాన్ DNS డొమైన్ నేమ్ సర్వర్స్ ని స్కాన్ చేసుకుంటుంది. మీ యొక్క వెబ్సైట్ నేమ్ సర్వర్స్, IP అడ్రస్, ఈమెయిల్ సర్వీసెస్ అన్ని కూడా ఇక్కడ స్కాన్ అయ్యి చూపిస్తుంది. కంటిన్యూ క్లిక్ చేయండి. ఇక్కడ డిఫాల్ట్ నేమ్ సర్వర్స్ మీ హోస్టింగ్ ఏమున్నాయో అవి ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ రీప్లేస్ విత్ క్లౌడ్ఫేర్ నేమ్ సర్వర్స్ అంటే మీ నేమ్ సర్వర్స్ ని మీరు కస్టమ్ నేమ్ సర్వర్స్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేసుకుని ఈ రెండు నేమ్ సర్వర్స్ ని మీరు కాపీ చేసుకుని హోస్టింగ్ లో కాన్ఫిగరేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేమ్ సర్వర్ 1 ని కాపీ చేస్తున్నాను. రైట్ క్లిక్ చేసి కాపీ చేశాను. గోడైడీలోకి వచ్చాను. మీ అకౌంట్ లో మై ప్రొడక్ట్స్ అనే ట్యాబ్ లోకి వెళ్ళండి. డొమైన్ నేమ్ ద్వారా DNS అనే ఆప్షన్ ఉంది. క్లిక్ చేశాను. ఫస్ట్ వెబ్సైట్ కి ఏ నేమ్ సర్వర్స్ ఉన్నాయో చూద్దాం. ఇంటూ DNS అనే ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను. intodns.com. దీనిలో వెబ్సైట్ నేమ్ కాపీ చేసుకుని పేస్ట్ చేసి సెర్చ్ చేస్తున్నాను. ఈ హోస్టింగ్ యొక్క డిఫాల్ట్ నేమ్ సర్వర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. domaincontrol.com అని చెప్పి దీన్ని మనం క్లౌడ్ఫేర్ నేమ్ సర్వర్స్ తో రీప్లేస్ చేస్తాం. అంటే క్లౌడ్ఫేర్ లో మన డిఫాల్ట్ నేమ్ సర్వర్స్ స్టోర్ అయి ఉంటాయి. దానిలో ఇచ్చినటువంటి సపరేట్ మాస్క్ నేమ్ సర్వర్స్ మనం మన హోస్టింగ్ లో ప్లేస్ చేసుకున్నాం. చేంజ్ క్లిక్ చేయండి. DNS సెట్టింగ్స్ లో ఎంటర్ యువర్ కస్టమ్ నేమ్ సర్వర్స్ అడ్వాన్స్ క్లిక్ చేయండి. ఇక్కడ కాపీ చేసినటువంటి నేమ్ సర్వర్ ని పేస్ట్ చేశాను. క్లౌడ్ఫేర్ లో సెకండ్ నేమ్ సర్వర్ ని కాపీ చేస్తున్నాను. రైట్ క్లిక్ చేసి కాపీ చేశాను. దీన్ని ఇక్కడ పేస్ట్ చేద్దాం. సేవ్ క్లిక్ చేద్దాం. ఈ రెండు నేమ్ సర్వర్స్ సేవ్ అవుతాయి. ఒకసారి 30 minutes నుంచి 45 minutes పడుతుంది సేవ్ అవడానికి. నేమ్ సర్వర్స్ చేంజ్ అయినాయి. డిఫాల్ట్ నేమ్ సర్వర్స్ ఇక్కడ నుంచి హైడ్ అవుతాయి. చూడండి ఇక్కడ ఈ విధంగా నేమ్ సర్వర్స్ చేంజ్ అయినాయి. క్లౌడ్ఫేర్ లోకి వద్దాం. కింద స్క్రోల్ చేద్దాం. డన్ క్లిక్ చేయండి. డన్ చెక్ నేమ్ సర్వర్స్. 24 hours టైం పడుతుంది మాక్సిమం ఒకసారి చేంజ్ అవడానికి మీ డొమైన్ హోస్టింగ్ బట్టి. నెక్స్ట్ SSL TLS ఎంక్రిప్షన్ అంటే SSL సర్టిఫికేట్ ఎనేబుల్ చేసుకోవడం గురించి ఇక్కడ ఆప్షన్ వచ్చింది. ప్రస్తుతానికి ఆఫ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో SSL క్లౌడ్ఫేర్ నుంచి ఎలా కాన్ఫిగరేషన్ చేసుకోవాలి, అడ్వాన్స్ సెట్టింగ్స్ ఎలా పెట్టుకోవాలని తెలుసుకుంటారు. స్క్రోల్ చేద్దాం. ఈ సెట్టింగ్స్ ఏం చేంజ్ చేయకండి. సెటప్ లాడర్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి రీచెక్ నౌ అని ఉంది. రీచెక్ నౌ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా సెట్ అవుతాయి మీ నేమ్ సర్వర్స్. దానికి కొంచెం టైం తీసుకుంటుంది అని చెప్తుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ ఈమెయిల్ కి నోటిఫికేషన్ వస్తుందని చెప్తుంది. ఇంటూ DNS లో రిపోర్ట్ క్లిక్ చేస్తున్నాను. వెబ్సైట్ నేమ్ ఎంటర్ చేసి ఇక్కడ చూడండి నేమ్ సర్వర్స్ చేంజ్ అయినట్టు కనిపిస్తుంది. చూడండి క్లౌడ్ఫేర్ ఎనేబుల్ చేసుకుని వెబ్సైట్ ని థెఫ్ట్ ప్రొటెక్షన్, హ్యాక్ ప్రొటెక్షన్, CDNS కంటెంట్ డెలివరీ నెట్వర్క్, SSL మొదలైన ఫీచర్స్ అన్ని కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. తర్వాత వీడియోస్ లో SSL ఏ విధంగా ఎనేబుల్ చేసుకోవాలి, CDN ఏ విధంగా కాన్ఫిగరేషన్ చేసుకోవాలని తెలుసుకుంటారు. ఈ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన గంట క్లిక్ చేయండి. మా యొక్క టెక్నికల్ లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరే పొందొచ్చు. ఈ వీడియోని Facebook, WhatsApp, Twitter ద్వారా షేర్ చేయండి. లైక్ చేయండి. మీ సలహాలు, సందేహాలు కామెంట్స్ తెలియచేయండి. మా యొక్క టెక్నాలజీ న్యూస్, వెబ్ డిజైన్, డెవలప్మెంట్ ఆర్టికల్స్ కోసం technewstelugu.com వెబ్సైట్ ని వీక్షించండి.
మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఈ వెబ్సైట్ లింక్ ఇస్తాం. దాన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఆర్టికల్ చదవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.